రాజ్ విషయంలో కావ్య పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. ఆఫీస్‌లో ఏం జరిగినా, ఇంట్లో ఏం జరిగినా అది కావ్య మెడకే చుట్టుకుంటుంది. రాజ్ చుట్టేస్తాడు ఆ విధంగా. నీ వల్లనే తప్పు జరిగింది, నీ వల్లనే తప్పు జరిగిందని. ఇప్పుడు రాజ్ వాళ్ళ నానమ్మకి చెయ్యి కాలింది కదా! అది కూడా కావ్య వల్లనే జరిగింది అంటూ కావ్యని ఫోన్ చేసి మరీ తిడతాడు. మా మమ్మీని అక్కడికి రప్పించుకున్నావు కదా! మాయ మాటలు చెప్పి, ఇక్కడ మా నాన్నమ్మ ఒక్కటే చేసుకోలేక ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉంది. కనీసం నీకు వాళ్ళ మీద గౌరవం లేదా? ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు మా మమ్మీని ఇక్కడికి పంపించాలి అంటే, ఇక అనవసరంగా తిడుతూ ఉంటే ఇంకా అపర్ణ తీసుకుంటుందనమాట ఫోను. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అటు తిప్పి, ఇటు తిప్పి మరలా కావ్య మీదకే వచ్చావు. కావ్యది తప్పన్నావు. అక్కడ నానమ్మ చెయ్యి కాల్చుకున్నా కావ్యనే కాల్చేసింది అన్నట్టు మాట్లాడతావు. అసలు ఏంటి నీ ప్రాబ్లమ్ అన్నట్టు తీసుకుంటుందనమాట. అంతగా దబాయిస్తున్నావు కదా భార్యలాగా, మరి తీసుకుపో నీ భార్యని అంటది. మరి నువ్వు రావా మమ్మీ అంటే, నేను రాను. నువ్వు నీ భార్యని ఎప్పుడైతే ఇంటికి తీసుకొని వెళ్తావో అప్పుడు నేను వస్తాను, లేదంటే నేను రానంటే రాను అంటూ మొండికేసిందనమాట అపర్ణ. ఎలా అయినా సరే కొడుకు కోడల్ని కలపాలన్నది తన ఉద్దేశం. కానీ రాజు మాత్రం ఈ రుద్రాని మాటలు విని ఇంకా ఈగోని పెంచేసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా రాజ్ కావ్య కలిసిపోవాలని, కళ్యాణ్ దూరంగా ఉన్నాడు, వీళ్ళిద్దరైనా ఇంట్లో సంతోషంగా ఉంటారు అనుకుంటే అసలు వీళ్ళు కలిసేలా లేరు అని వాళ్ళు బాగా బాధ పెట్టేసుకుంటారు. లోపల లోపలే కుమిలిపోతూ ఉంటారనమాట. ఈ వయసులో వాళ్ళకంత బాధ అవసరమా అన్నట్టు అపర్ణ వీళ్ళిద్దరిని కలపాలని చూస్తూ ఉంటుంది.